శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, మీ గద్దెలు కూలుస్తామంటున్నారు, ఇంకా చాలా తీవ్రంగా ఎన్టీ రామారావు గారికి నివాళి మీకంటే ఘనంగా అర్పించారు మీరు. ఇష్యూ అంటే ఆయన మాట్లాడిన సందర్భం కానీ అవన్నీ కానీ. సో ఇప్పుడు దయాకర్ర గారి మాటలు విన్నారు, ప్రకాష్ రెడ్డి గారి మాటలు విన్నారు, మీ వాదన ఏమిటి? మామూలుగా నాయకులు ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దీర్ఘకాలంలో ఆయన పిచ్చి మాటలే మాట్లాడాలి. నో పిచ్చి పదం అనేది కరెక్ట్ కాదు. ఆయన తన భావజాలాన్ని అనండి, తెలియదు తన అభిప్రాయం చెప్పారు, దాంట్లో మనం ఏకీకరించవచ్చు, వ్యతిరేకించవచ్చు. శ్రీనివాసరావు గారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. గద్దెలు కూలగొట్టడం అనేది మంచివాడైనప్పుడు అది ఒప్పుకో. నేను ఎన్టీ రామారావుకి సంబంధించినంత చెప్తున్నాను, ఇవన్నీ పిచ్చి మాటలేనండి. ఏమంటారు, గద్దెలు కూలగొట్టాలి, జెండాలు కాలబెట్టాలి, పిచ్చి మాటలు కాకపోతే మంచి మాటలా? ఐ డోంట్ టేక్. ఒకటేంటంటే ఇవన్నీ ఇమేజ్, దీర్ఘకాలంలో ఇమేజ్ పోగొట్టుకుంటారు. ఏ పూట కామాట, ఏ రోడ్డు కామాట, ఏడబడతాడా వాళ్ళకి అవసరం అనుకున్నట్టు. ఇప్పుడు ఖమ్మం మీటింగ్ లో తెలుగుదేశం జెండాలు కనపడ్డాయి కాబట్టి వాళ్ళ సపోర్ట్ల కోసం మాట్లాడారు. నేనేమంటే దాంట్లో ఆయన స్వప్రయోజనం చెప్తే కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనం ఏడాదొచ్చింది. మొన్న అంటే మొత్తం ఖమ్మంలో గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మొత్తం టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే గెలిచిందా? ఏంటంటే ఆయన నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు జెండాలు తెచ్చారు కాబట్టి సపోర్ట్లు కొట్టించుకోవాలి. ఈ తరహా పలచని మనస్తత్వాలు చూపిస్తే ఏంటంటే పలచనైపోతారు దీర్ఘకాలంలో. ఎక్కడన్నా ఒక పార్టీ జెండాలు కూల కొడితే ఇంకో పార్టీ బాగుపడుద్దా? అప్పుడు టీడీపీ ఇక్కడి నుంచి అన్నారు, మాయమైపోయింది తెలంగాణ నుంచి. ఆల్మోస్ట్ మాయమైపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ పోయి ఏ గ్రామంలో ఆ గ్రామంలో జెండాలు కూల కొడితే అయిందా? ఎన్టీ రామారావు గారు అంటే మహానటుడిగా గౌరవం ఉంటుంది. ఒక కొత్త రాజకీయ పార్టీ తెచ్చారు, ప్రజలకి ఆయనకు అది అభిమానం దొరికింది, ప్రభుత్వాన్ని తెచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేయించారు కదా ఆయన మీద. మరి అప్పుడు చెప్పులు వేయించిన వాళ్ళను వాళ్ళ గద్దెలు కూల్చాలా? వాళ్ళని శిక్షించాలా? లేకపోతే ఎన్టీ రామారావు గారు మంచివారే, వారికి ఇవ్వాల్సిన గౌరవం వారు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారిని కూల్చాలా? ఎవరిది కూల్చాలా గద్దెలు? ఏది నోటుకొస్తుంది మాట్లాడడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది. మనమే నిన్నబోడొచ్చు, మళ్ళీ మనమే వాళ్ళు తిట్టొచ్చు, నేను ఎక్కడ నన్ను అనొచ్చు. ఇంతకుముందు మీ వీడియో చూపించారు, ఆయన ఎన్టీ రామారావు గారి గురించి అంతే నీచంగా మాడారు, మళ్ళీ నిన్న గద్దెలు కూల్చాలని చెప్పారు. ఎన్టీ రామారావు గారికి నివాళి ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చనిపోయే కంటే ముందు ఎవరిని తిట్టారండి? ఆయనకు క్షోభ పెట్టారు. అది నడి రోడ్డు మీద పరాభవించినటువంటి వాళ్ళను మళ్ళీ ఇవాళ వాళ్ళే దండలేస్తున్నారు. మరి వాళ్ళను తిట్టాలా? వాళ్ళతో అలాబలై ఇక్కడికి వచ్చా మమ్మల్ని జెండా గద్దెలు కూలుస్తారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఎవరైనా ఇటువంటి వైలెన్స్ ని ప్రోత్సహిస్తారండి? గ్రామాల్లో అశాంతి కలిగే విధంగా ఒక జెండా గద్దె కూలిస్తే, అది ఖమ్మం, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు. అసలు జెండా గద్దెలు కూలిస్తే గ్రామాలలో ఉండే క్రియేట్ అయ్యే అశాంతి కానీ, వర్గపోరు కానీ, హింస కానీ ఎంత దూరం పోందండి? అందుకే నన్ను పిచ్చి మాటలండి. ఆలోచన లేకుండా మనం మాట్లాడితే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అర్థం చేసుకోకుండా ఎటుబడితేనే మాట్లాడితే మీకున్న స్థానాన్ని మీరు పలసం చేసుకొని అగౌరవపరుచుకొని 4 ఓట్ల కోసం, 4 మనుషులు సపోర్ట్లు కొట్టడం కోసం మాట్లాడితే అది మనకేమి? ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలం చెప్పారు కదా, కాంగ్రెస్ అభిమానిగా నేను బాధపడుతున్నాను. నీకేదో తెలుగుదేశం పంచాయతీ, వాళ్ళ పనిదా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఒకటేనండి. ఇప్పుడు ఇంకోటి మీరు అన్నారు, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడిన వాళ్ళల్లో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, విన్నరా? తెలుగువారు, తెలంగాణ వారు అందరూ ఉన్నారు దీంట్లో. ఏదో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ఆత్మగౌరవం కాపాడబడ్డది. ఎస్, మీరు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత పివి నరసింహారావు గారు, ఆ ఒక్క రాజకీయ నాయకులే కాపాడారు తెలుగు ఆత్మగౌరవం. ఓ శ్రీనారాయణ రెడ్డి కాపాడలేదా? అంటే కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్పుకున్నారంటే అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ నాయకులే తెలుగు వారి ఆత్మగౌరవం ఉపన్యాసం ఇవ్వటం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. నేను మాట్లాడేది కొద్ది కఠినంగా అనిపించచ్చు కానీ కేసీఆర్ గారు, ఇది రుద్దుడు. ఈ రుద్దుడే రుద్దుడు. మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా చూస్తున్నారు, సంక్రాంతికి మేము చెప్తే ఊళ్ళలోకి పోతున్నారు, మాకే ఎక్కువ గౌరవం దొరికింది, మేమేదో ఏందండి ఇవన్నీ? అందుకని పిచ్చి మాటలని అధికారం లోకల్ తీసే చుట్టం అన్నాడు వెనకటోడు. ఇవి సగటు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వెనక్కి వెలువలేరు కాబట్టి ఊరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అన్ని రకాల వ్యాఖ్యలు చూస్తాం. తెలంగాణలో అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని మీడియా కథనాలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద, లేకపోతే కేబినెట్ మంత్రుల మీద ఎంత జుగుప్సాకరంగా ఉందండి. చిల్లర కనిపిస్తా ఉంది. ఈ సంస్కృతి అన్ని తీసుకొస్తా ఉన్నారు. ఎవరి మార్గదర్శనంలో వస్తూ ఉంది? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు. కొన్నిసార్లు ఓవర్ పవరింగ్ ఉండుండొచ్చు, మీకు వ్యవస్థ ఉంది కాబట్టి మీ చేతుల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైలెన్స్ ను ప్రోత్సహించడం, జెండా గద్దెలు కూలుస్తానంటాం, ఫలానా వాళ్ళ ప్రాపకం కోసం మిగతా వాళ్ళని తక్కువ చూపించడం,
తెలంగాణ ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం, ఏ రకమైన ఆత్మగౌరవాలు అందరికీ ఉంటాయి. దాన్ని సామాన్య ఒక మంచి వ్యవసాయవేత్త నుంచి మొదలుపెట్టి ఓ కళాకారుడు, ఓ ఉపాధ్యాయుడు, ఈ రాష్ట్రం నుంచి వివిధ రంగాల్లో ప్రాతినిధ్యమైనటువంటి రైట్ ఓకే. అయితే ఇక్కడ ఫైనల్గా మాట చెప్పండి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. ఇది మల్లు భట్టి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే ఆ గొడవ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎందుకు రాశారు, ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఇంతకీ రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఆయనకి ఏమన్నా పలుకుబడి ఇంకా బాగా పెరుగుతుందా? లేదా కాంగ్రెస్లో ఆయనకి బాగా వర్గం సెటిల్ అవుతుందా? లేదు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వాదనతో ఏకీపిస్తారా? కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ గారి విషయంలో ఐ డోంట్ థింక్ సో. నిజమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా టీడీపీ అంటూ కోరుకోవాలని అనుకోరేమో. అదేదో మనం కొన్ని షాపుల్లో పోతే, రెస్టారెంట్లలో పిజ్జా కొంటే కూల్ డ్రింక్ ఫ్రీ లాగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అయితే టీడీపీ వాళ్ళ ఓట్లు వస్తుండొచ్చు. ఈ రకంగా మాట్లాడితే ఏవో సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ దానివల్ల ఒకటండి, దీర్ఘకాలికంగా తెలంగాణ ప్రజలు చాలా సిస్టమేటిక్ ఆలోచిస్తారు. ఎప్పుడేది నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. ఈ రకమైనటువంటి మా తెలంగాణలో ఏమంటారంటే, తప్పనుకోమాకండి మీరు, అభ్యంతర గారి పదం అయితే వాడమాకండి దయచేసి. అభ్యంతరం లేని పదమే, కానీ చెప్తే బాగుండదు. అది అనవసరంగా ఒకళ్ళ ప్రాపకం కోసం ఇంకో వ్యవస్థను గద్దెలు కూలుస్తూకుంటారా అండి? గద్దెలు కూలిస్తే ఏమవుతుంది? నేనంటే మంచిది ఉంటుంది, పీపుల్ వలుగుతాయి. అట్లుండదు లెక్క. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడం కోసం ఏం చెప్పాలి? కాదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళని కోల్చమన్నట్లేదు, తెలుగుదేశం వాళ్ళని కోల్చమన్నట్టున్నారు. కాబట్టి మీరే వరి అవ్వక్కర్లేదు. ఆయన తెలుగుదేశం వాళ్ళని కూడా అదే, ఎవరైనా ఎవరు కూలుస్తూ తెలుగుదేశం వాళ్ళని కూలుస్తూకుంటావా? తెలుగుదేశం రైట్ ఓకే. మరి ఊకుంటావా?